మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో స్లైట్లీ మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. స్లైట్లీ వీక్ బయాస్ తో ట్రేడ్ అవుతున్నాయి. నికీ లాంటి ఇండిసెస్ వరుసగా 5 రోజులు నికీ లాభపడటం చూసాం. బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇచ్చిన స్టిమ్యులస్ అనౌన్స్మెంట్ తో. సో ఇవాళ స్లైట్లీ ప్రాఫిట్ టేకింగ్ కావచ్చు ఆర్ ఇక్కడ కొంత అలసట కావచ్చు. జపనీస్ మార్కెట్స్ లో వీక్నెస్ కనిపిస్తుంది. అదర్వైజ్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ ఇండిసెస్. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా మన మార్కెట్ సంబంధించి ఒక ఫ్లాట్ ఓపెనింగ్ ను ఇండికేట్ చేస్తుంది. సో 2 రోజుల హాలిడేస్ మధ్య చిక్కిన వర్కింగ్ డే కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. నిన్న మొహరం సందర్భంగా మార్కెట్స్ సెలవు తీస్తున్నాయి. అండ్ రేపు గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్స్ మరొక సెలవు దినం. సో ఇవాల్టి ట్రేడింగ్ అందువలన ఎటువంటి ప్రత్యేకత లేదని చెప్పుకోవాలి. సో మేబీ కన్సాలిడేషన్ మూడ్ లో ఉన్నాయి మార్కెట్స్. మనం మండే రోజు కూడా ఇదే ట్రెండ్ చూసాం. క్రూడ్ ప్రైసెస్ మాత్రం చాలా చాలా వీక్ గా ఉన్నాయి. $82 దగ్గర ట్రేడ్ అవుతుంది బ్రెంట్ క్రూడ్. సో ఇది చాలా పాజిటివ్ డెవలప్మెంట్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి. మరొక కీలకమైన పరిణామం ఆర్బీఐ క్రూడ్ ప్రైసెస్ బాగా తగ్గాయి కాబట్టి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ ను తగ్గిస్తుందన్న ఊహాగానాలు మార్కెట్స్ లో చాలా జోరుగా సాగుతున్నాయి. సో ఆర్బీఐ మీద ప్రెషర్ పెరుగుతుంది వడ్డీ రేట్లు తగ్గించాలి అని. గతంలో కూడా ఆర్థిక మంత్రి స్వయంగా అరుణ్ జైట్లీనే సూచించారు వడ్డీ రేట్లు తగ్గించాలి అంటూ. మేబీ ఆర్బీఐ దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే మొన్న బాండ్ ఈల్డ్స్ తగ్గడం పట్ల మాత్రం ఆర్బీఐ ఒక తన డిసప్పాయింట్మెంట్ ను ప్రకటించింది. మేబీ ఈ డిసప్పాయింట్మెంట్ కారణంగా అలాగే బాండ్ సేల్స్ కూడా ఆర్బీఐ ఉధృతం చేసింది. దీంతో కొంత బ్యాంక్స్ కు ఇది నెగిటివ్ పరిణామం. ఇప్పటిదాకా మనం బ్యాంక్ స్టాక్స్ లో చాలా స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. అది ఇవాళ కొంత మనం ప్రాఫిట్ టేకింగ్ అండ్ ఇతర కన్సర్న్స్ కారణంగా బ్యాంక్ స్టాక్స్ లో కొంత సెల్లింగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మేబీ ఇది ఇతర ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్స్ లైక్ రియాలిటీ సెక్టర్ కూడా స్ప్రెడ్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అదర్వైజ్ మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ ట్రెండ్ కనిపిస్తుంది. మనకు బులిష్ ట్రెండ్ కొనసాగుతోంది. ఎఫ్ఐఎస్ చాలా చాలా స్ట్రాంగ్ గా మళ్ళీ ఇండియన్ మార్కెట్స్ లో అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేస్తాం. లాస్ట్ 3 సెషన్స్ లో మనం చూస్తే ఒక రోజు 1260 crores, ఆ తర్వాత రోజు 1750 crores అండ్ మండే రోజు 1410 crores వర్త్ స్టాక్స్ ను ఎఫ్ఐఎస్ కౌంటర్ చూసాం. సో చాలా చాలా బులిష్ గా ఉన్నారు ఎఫ్ఐఎస్. ఎఫ్ఐ నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ ఏం కొంటున్నారు ఏం అమ్ముతున్నారు ఎఫ్ఐఎస్ ఫిగర్స్ ఒకసారి మనం చూస్తే టాప్ బెట్స్ ఎఫ్ఐఎస్ ఏంటి అని ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో చూస్తే మనం యునైటెడ్ స్పిరిట్స్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. యునైటెడ్ స్పిరిట్స్ క్వార్టర్ తీసుకున్న ఎఫ్ఐ హోల్డింగ్ బాగా పెరిగింది. సో కంపెనీ సంబంధించిన 18 న్యూస్ వస్తున్న తరుణంలో ఎఫ్ఐఎస్ ఈ కౌంటర్ లో బై చేస్తానన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే భారతీయ ఇన్ఫ్రా, ఎంసీఎక్స్, సెంట్రల్ బ్యాంక్, టీవీఎస్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐడియా సెల్యులర్, భారత్ ఫోర్జ్, మైండ్ ట్రీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్. సో ఎక్కువగా ఆటోమొబైల్ అండ్ ఆటో యాన్సిలరీస్ అలాగే బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ రంగాలకు చెందిన స్టాక్స్ లో ఎక్కువగా ఎఫ్ఐఎస్ బయింగ్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇయర్ టు డేట్ రిటర్న్స్ తీసుకున్నా కూడా మనకు టీవీఎస్ మోటార్స్ లాంటివి 241% రిటర్న్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఎఫ్ఐఎస్ ఈ స్టాక్ ఈ కౌంటర్ లో అగ్రెసివ్ గా బయింగ్ చేయటం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరా నీరు చూస్తే ఆల్మోస్ట్ 9.3% పెరిగింది ఎఫ్ఐ హోల్డింగ్ ఇన్ టీవీఎస్ మోటార్స్. ఇదే పరిస్థితి మనకు భారత్ ఫోర్జ్ లో కూడా కనిపిస్తుంది. అలాగే ఎంసీఎక్స్ ఈజ్ ఏ సర్ప్రైజింగ్ కౌంటర్ ఆఫ్ కోర్స్ కంపెనీలు చోటు చేసుకుంటున్న కార్పొరేట్ డెవలప్మెంట్స్ కారణంగా. అలాగే భారతీయ ఇన్ఫ్రా. ఇక ఎఫ్ఐఎస్ ఏ స్టాక్స్ అమ్ముతున్నారు ఈ లిస్ట్ ఒకసారి చూస్తే హ్యాత్వే కేబుల్స్, స్ట్రైట్స్, ఆర్కోలాబ్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, ఆంధ్రా బ్యాంక్. అంటే వీక్ కౌంటర్స్ ని బ్యాంక్స్ లో కొంటున్నారు కదా అని చెప్పేసి ప్రతి బ్యాంక్ ని కొంటలేదు. వీక్ కౌంటర్స్ ని సెల్ చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఆంధ్రా బ్యాంక్. అలాగే ఆంధ్రా బ్యాంక్ లో ఈరాన్ ఇయర్ చూస్తే 5.4% హోల్డింగ్ తగ్గించుకున్నారు ఎఫ్ఐఎస్. జిఎంఆర్ ఇన్ఫ్రా అనదర్ స్టాక్ వేర్ ఎఫ్ఐ హోల్డింగ్ తగ్గింది. అలాగే యూనిటెక్, జైన్ ఇరిగేషన్, అపోలో టైర్స్, జేపీ అసోసియేట్స్, మెక్లేద్ రసెల్ ఇటువంటి కౌంటర్స్ లో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కొనసాగుతుంది. సో పోర్ట్ఫోలియో షిఫ్ట్ చాలా క్విక్ గా చేస్తున్నాయి ఎఫ్ఐఎస్. క్వార్టర్ చూసినా మనకి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సో మేబీ ఇవాల్టి ట్రేడింగ్ మినహాయిస్తే మనం ఒక బులిష్ నెక్స్ట్ మార్కెట్ లో కొనసాగడాన్ని చూస్తున్నాం. ఈ పరిస్థితి మీద ఎనలిస్ట్ అంటున్నారో తెలిసిన ప్రయత్నం చేద్దాం. సో ఇటువంటి ప్రత్యేకత ఉందంటారు ఇవాల్టి ట్రేడింగ్ కి మనం అంతగా సిగ్నిఫికెన్స్ ఇవ్వాల్సిన అవసరం కనపడలేదు. బట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ ఎలా కనిపిస్తుంది? షార్ట్ టర్మ్ ఆల్సో ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జోన్ లోనే కనిపిస్తుంది మార్కెట్. ప్రాబ్లీ మేబీ అనేది 100 points అప్ సైడ్ ఉండొచ్చు. ఆల్మోస్ట్ క్లోజ్ టు 8400 ఉన్నాం కాబట్టి. బట్ నెక్స్ట్ వీక్ 10 days లో కంప్లీట్ రిజల్ట్స్ అన్ని వస్తాయి కాబట్టి I think it's going to be only sell on result, but otherwise overall ధోరణి మాత్రం చాలా పాజిటివ్ ఉందండి.
బట్ ఇప్పుడే మీరు మెన్షన్ చేసినట్టు ఇఫ్ ఆర్బీఐ గవర్నర్ చూజెస్ టు అంటే మిడ్ టర్మ్ ఏదైనా కానీ ఇఫ్ దే చూస్ టు అట్లీస్ట్ గివ్ సమ్ కామెంటరీ కొద్దిగా మనకి ఇన్ఫ్లేషన్ కట్టుదిట్టం అయింది ప్రాబబ్లీ సో ఇంట్రెస్ట్ రేట్స్ గురించి మేము రివ్యూ చేస్తామని ఒక స్టేట్మెంట్ వచ్చినా కానీ అగైన్ దట్ లీడ్ టు ఏ పాజిటివ్ సెంటిమెంట్ అండ్ అఫ్ కోర్స్ మనకి ఈ మంత్ ఎండ్ కి పార్లమెంట్ సెషన్స్ కూడా బిగిన్ అవుతాయి మాన్సూన్ సెషన్ వింటర్ సెషన్ కాబట్టి ఐ థింక్ డెఫినెట్లీ సెంటిమెంట్ పరంగా కొద్దిగా పోస్ట్ నెక్స్ట్ 1 వీక్ ఆర్ 10 days కాస్త సెంటిమెంట్ బిల్డప్ అవ్వచ్చు ఈ లోపల మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ మార్కెట్ విల్ బీ ఇన్ ఎ కన్సాలిడేషన్ జోన్ టు స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ ఆల్సో ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ ఆర్ మేబీ ఇన్ డిఫరెంట్ కౌంటర్స్ ఓవరాల్ గా మనకి సౌదీ ఆయిల్ ప్రైజెస్ కట్ చేయడం ఇట్స్ ఎ వెరీ బిగ్ సర్ప్రైజ్ అండి బికాస్ సౌదీ ఇస్ ద లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ in order to compete with shale gas of US వాళ్ళే oil prices cut చేయడం అనేది it's a great boon to the entire world economy, not only India. Indiaకి it's hugely positive because we almost import about 75 to 80% of the entire energy, which is predominantly oil. So ఇది మనకి macros కి definitely it's going to be extremely positive అండి because inflation అనేది కట్టుదిట్టం అవుతుంది. We are not going to import inflation anymore. So ఇవన్నీ సూచిస్తే మాత్రం డెఫినెట్లీ ఓవర్ ద నెక్స్ట్ 1 quarter ఐ థింక్ పాజిటివ్స్ ఆర్ ఫార్ అవుట్వేయింగ్ నెగటివ్స్ అనే చెప్పాలి బట్ మార్కెట్ కూడా చాలా షార్ప్ గా పెరిగింది కాబట్టి ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ప్రాఫిట్స్ బుకింగ్ ఫర్ సమ్ మోర్ టైమ్ టు కమ్ మేబీ a week or 10 days. Beyond that it's going to be again slightly positive but purely based on fundamentals and ఇప్పుడే మీరు ఒక లిస్ట్ చదివారు FIS పార్టిసిపేషన్. Similarly even domestic institutions also will not be completely different than what the FIS are doing. So either it's a domestic institution or a foreign institution, fundamentally strong counters lone they are going to have their bet and over the next 1 or 2 quarters. So adi prekshakulu completely gamaninchali, do not get into penny stocks. This is the best time to really reshuffle your portfolio. Okala gatanlo iటువంటి stocks unna gani ee time lo swalpanga losses unna gani I don't think you should really worry about it. Please come out of such weak counters and get on to some strong sectors and strong stocks. So మీరు domestic institutional investors like insurance companies or mutual funds ఎలా ఎటువంటి స్టాక్స్ మీద బెట్ చేస్తున్నారు? ఇన్సూరెన్స్ కంపెనీస్ కొంటున్నాయి సెంట్రల్ బ్యాంక్, ఐఎన్యూఎస్ఏ, అదాని ఎంటర్ప్రైజెస్, పిఎఫ్సి, ఆయిల్ ఇండియా, ఎల్ఎన్టీ, అదాని పోర్ట్స్, ఈవెన్ ఆంధ్ర బ్యాంక్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ ఎ మార్జినల్ బయింగ్ అని చెప్పుకోవచ్చు, పోర్ట్ఫోలియో షఫ్లింగ్ అనుకోవచ్చు. ఇంద్రప్రస్థ గ్యాస్, బజాజ్ ఆటో, అలాగే ఎటువంటి కౌంటర్స్ సెల్ చేస్తున్నారు? గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, వోల్టాస్, హెచ్పిసిఎల్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మేబీ ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు, నాట్ దట్ దీస్ కంపెనీస్ ఆర్ వీక్. ఇండియన్ హోటల్స్, సిండికేట్ బ్యాంక్, టాటా స్టీల్, ఐడిఎఫ్సి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గ్లెన్మార్క్ ఫార్మా, ఇటువంటి వాటిలో ఇన్సూరెన్స్ కంపెనీస్ లాస్ట్ క్వార్టర్లో ఎక్కువగా ఎగ్జిట్ అయ్యాయి. అలాగే మ్యూచువల్ ఫండ్ బయింగ్ చూస్తే మనకు ఎఫ్ఐ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్లో యాడ్ అయిన స్టాక్స్ కామన్ లిస్ట్ చూస్తే ఎంసీఎక్స్, యునైటెడ్ స్పిరిట్స్, ఈ 2 స్టాక్స్లో స్టేక్స్ పెంచుకుంటున్నారు బోత్ ఎఫ్ఐఎస్ అండ్ డొమెస్టిక్ ఫండ్స్. అలాగే క్రాంప్టన్ గ్రీవ్స్, మెక్లియర్ రసెల్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఇండియన్ హోటల్స్, జిఎస్పిఎల్, కాల్గేట్ పామోలివ్, స్ట్రైడ్స్ ఆర్కులర్స్, ఇటువంటి వాటిలో వీళ్ళ స్టేక్ పెరుగుతోంది. కొన్ని కౌంటర్స్ లో మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జిట్ అయ్యాయి. టీవీఎస్ మోటార్స్, మైండ్ ట్రీ, మదర్సన్ సుమి, పిఎఫ్సి, భారత్ ఫోర్జ్, ఇంజనీర్స్ ఇండియా, ఎల్ఎన్టీ, ఇటువంటి కౌంటర్స్. ఆఫ్ కోర్స్ వీటిని చూసి మనం ఒక నిర్ధారణకు రాలేము ఈ కంపెనీస్ వీక్ గా ఉన్నాయనో ఈ కంపెనీస్ స్ట్రాంగ్ గా ఉన్నాయనో, బట్ దే ఆర్ జస్ట్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ. ట్రేడింగ్ పరంగా ఇవాళ ఇంట్రాడే ట్రేడర్స్ కి ఎటువంటి సలహా ఇస్తారు? ఇంట్రా ట్రేడర్స్ కి ఈ రోజు మళ్ళీ మార్కెట్ ఫ్లాట్ గా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఏ విధంగా క్లోజ్ అయిందో అదే విధంగా ఫ్లాట్ గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే స్టాక్స్ మాత్రం కంటిన్యూగా ర్యాలీ అనేది ఇంకా మిడ్ క్యాప్ లో కొనసాగొచ్చు కాబట్టి అటువంటి స్టాక్స్ లోనే పొజిషన్స్ తీసుకోమంటాను. లైక్ పిఎస్యు బ్యాంక్స్, తర్వాత ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్, F&O లో ఉన్నవి వాటి లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం హైయర్ లెవెల్ లో సెల్లింగ్ రావచ్చు కానీ మిడ్ క్యాప్ బ్యాంకింగ్ లో మళ్ళీ కొంత బయింగ్ కూడా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆటోమొబైల్ స్టాక్స్ ఈ రోజు చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ 4% దాకా కరెక్ట్ కావడం, మన ఇండియన్ మార్కెట్ కూడా కరెక్ట్ కావడం చాలా పాజిటివ్ అంశము. కాబట్టి అశోక్ లైలాండ్ ఒకటి, తర్వాత షార్ట్ టర్మ్ పొజిషన్ తీసుకునే వాళ్ళు అశోక్ లైలాండ్ కరెంట్ అవర్స్ లో బై చేసుకోవచ్చు, 54 రూపీస్ దాకా పెరగవచ్చు. అదేవిధంగా ఇంట్రాడే విషయానికి వస్తే టాటా మోటార్స్ కూడా కరెంట్ అవర్స్ లో నుంచి 530 లెవెల్స్ నుంచి 540 దాకా రావడానికి ఇంట్రాడేలో రావచ్చు. తర్వాత హీరో మోటార్ కార్పొరేషన్ కూడా ఈ రోజు ఇంట్రాడే కోసం కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత మీరు ట్రెండ్ చూసి అప్పుడు బై చేసుకోమని చెప్తాను. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ఈ విధంగా పడడం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఈరోజు చాలా స్ట్రాంగ్ గా 5 to 6% పెరిగే అవకాశం ఉంది. హెచ్పిసిఎల్, తర్వాత బీపీసీఎల్ లాంటి స్టాక్స్ ని ఇంట్రాడేలో బై చేసుకోమని చెప్తాను. అదేవిధంగా హయ్యర్ లెవెల్లో అదర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని స్టాక్స్ ఓవర్ బాట్ లో ఉన్న స్టాక్స్ లైక్ బ్యాంకింగ్ లో లార్జ్ క్యాప్ బ్యాంక్ ని హయ్యర్ లెవెల్ లో సెల్ చేసుకోమని చెప్తారు. ఈ విధంగా డిఫరెంట్ స్టాక్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఐటీ స్టాక్స్ లో కొంత ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఇన్ఫోసిస్ లో ఈ రోజు హయ్యర్ లెవెల్ లో సెల్ చేసుకోమంటాను.
అరౌండ్ 4100 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఒక 40 to 50 రూపీస్ ఇంటర్డేలో రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ మాత్రం హైయర్ లెవెల్లో సెల్ చేయమంటాం. సో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందా అన్న సందేహాలతో పాటు ఇండియాస్ సావరెన్ రేటింగ్ ఏజెన్సీస్ పెంచుతాయన్న ఆశాభావం కూడా మార్కెట్స్ లో ఉంది. అదే కనుక జరిగితే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మరింత అగ్రెసివ్ ఇండియన్ మార్కెట్స్ లోకి వస్తారని అయితే మూడీస్ ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ చెప్తోంది. ఇంకా కొంత టైం ఉంది సావరెన్ రేటింగ్ ను అప్గ్రేడ్ చేయడానికి. మేబీ డెఫిసిట్ మరింత తగ్గాల్సిన అవసరం ఉంది, ఇన్ఫ్లేషన్ ఇంకా అదుపులోకి రావాల్సిన అవసరం ఉంది. అలాగే రిఫార్మ్స్ ప్రక్రియ బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి కావచ్చు, ఇతర సెక్టర్ సంబంధించి రిఫార్మ్స్ ప్రక్రియ ఏ విధంగా ముందుకు సాగుతుంది, ఈ అంశాల ఆధారంగా రేటింగ్ నిర్ణయాన్ని తీసుకుంటామంటూ మూడీస్ ప్రతినిధి నేషనల్ ఛానల్స్ లో చెప్తున్నారు. సతీష్ కుమార్ వరంగల్ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, అడగండి సతీష్. సార్ అడగండి సతీష్. సార్ హలో సార్ సార్ మీరు టీవీ చూడకండి. ఇప్పుడు ఈ 93, 97 లెవెల్ సార్ మేము నిఫ్టీ షార్ట్ కొట్టా సార్. నిఫ్టీ షార్ట్ కొడతారా? ఎందుకు అంత ధైర్యం చేద్దాం అనుకుంటున్నారు? కేర్ఫుల్ గా ఉండండి, షార్ట్ సెల్లింగ్ చేయడానికి అంత అనువుగా లేదు. ఇది ఇప్పుడు నిఫ్టీ పరంగా చెప్పాలంటే మా నిఫ్టీ కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం ఎక్కువ ఉందని అనుకున్నామండి. కాబట్టి నెక్స్ట్ 2-3 రోజులు కూడా ఇదే విధమైన ట్రెండ్ ఉంటుంది. కాబట్టి నిఫ్టీలో మీరు షార్ట్ అయితే చేయకండి. కంప్లీట్ గా ఒకసారి డౌన్ ట్రెండ్ కి మనకి కన్ఫర్మ్ అయినప్పుడే మీరు షార్ట్ సెల్ చేయమంటారు. అంటే కరెంట్ లెవెల్స్ నుంచి 583 లెవెల్ బిలో ఉండి 8280 ఆ లెవెల్ బిలో ఉంటే మాత్రమే షార్ట్ చేయండి, లేదంటే మాత్రం షార్ట్ చేయకండి. మార్కెట్ ఒక పడినా కూడా మళ్ళీ ఇమీడియట్ గా బౌన్స్ బ్యాక్ అయ్యే మార్కెట్ అండి. డిప్ వచ్చినప్పుడు మీరు ఇంకా బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. రాంబాబు గుంటూరు నుంచి. హలో హలో, అడగండి రాంబాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బాలా గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. సార్ సిసా స్టెర్లైట్, యామ్టెక్ ఇండియా, యామ్టెక్ ఆటో, ఈ 3 స్టాక్స్ నేను లాంగ్ టర్మ్ బై చేయాలనుకుంటున్నాను సార్. ప్రెసెంట్ రేట్ లో బై చేయొచ్చా? కొత్త రిలయన్స్ కూడా సార్. Yeah, I think Amtech India, Amtech Auto, రెండింటికంటే కూడా I think you should go with some other auto ancillary అండి. Probably even front lines like Bharat Forge on decline seems to be very strong. So Amtech India, Amtech Auto, Ahmednagar Forging ఇవన్నీ ఒకటే గ్రూప్ కి చెందిన కంపెనీస్ అండి. వీటన్నిటిని విలీనం చేస్తారని గతంలో చాలా సార్లు వార్తలు వచ్చాయి, కానీ ఇప్పటిదాకా ఆ ప్రక్రియ వాళ్ళు చేపట్టలేదు. సో ఈ కారణం మూలన కంపారిటివ్లీ దేర్ ఆర్ బెటర్ స్టాక్స్. మేబీ జై భారత్ మారుతి ఆన్ డిక్లైన్ సీన్స్ టు బి గుడ్. JBMA also on decline seems to be good. So Amtech ఒకటి కొన్నా, వేరేది ఒక కౌంటర్ మాత్రం కొనండి. సీసా స్టెర్లైట్ I think you should wait for some more time అండి. అది ఇట్స్ గాట్ a very strong performance, బట్ కొంచెం రియాక్షన్ లో you can wait for maybe a quarter or two. దాని తర్వాత you can go ahead and buy that. రిలయన్స్ కూడా 4 figure టచ్ చేస్తుంది మళ్ళీ, సో తీసుకోవచ్చు ఇక్కడ. No, but comparatively Reliance I don't think has given great return over the last 5 years, and వచ్చే కాలంలో కూడా I think next 2-3 years లో unless you are some కొద్దిగా ట్రేడింగ్ ప్రొఫైల్ ఉంటే మాత్రం రిలయన్స్ కొనొచ్చండి. అదర్వైజ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ మేబీ ఇండస్ఇండ్ బ్యాంక్ ఆర్ ఎస్ బ్యాంక్ ఆర్ ING వైసా, వీటిలో ఫార్ అవుట్ బీటింగ్ రిటర్న్స్ మాత్రం డెఫినెట్లీ వచ్చే అవకాశం ఉందండి. హలో హలో హలో, అడగండి రాజు. నమస్తే సార్. నమస్తే, అడగండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి బాగా అడగాలి. అండ్ అక్కడ 1 year బేబీ, 15 years టార్గెట్ తోటి మంత్లీ 2000 ఏదండి? మంత్లీ 2000 అండి. మీ టెలిఫోన్ లైన్ లో డిస్టర్బెన్స్ ఉంది, సరిగా వినపట్లేదు, కొంచెం దగ్గరగా మాట్లాడండి. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఓకే. ఓకే, బాలా గారు అండి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మాకు గ్రాండ్ యాక్టర్ కి కొరకు 15 years టార్గెట్ తోటి మంత్లీ 2000 సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈ మ్యూచువల్ ఫండ్ సజెస్ట్ చేస్తాను. గ్రాండ్ డాటర్ గురించి 15 years కి మీరు మంత్లీ 2000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారండి. దట్స్ అ వెరీ గుడ్ ఐడియా. ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఐడియా. సో మీకు ఏజ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ అండ్ ఆల్ పాజిటివ్ స్టఫ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ అండి. సో ప్యూర్ ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ దో మనకి HDFC అటువంటి వాటిలో చైల్డ్ కేర్ ప్లాన్ అని ఉంది, కానీ అది మెజారిటీ ఆఫ్ దట్ మనీ గోస్ ఇన్ టు డెట్ బేస్డ్ ఫండ్స్ అని అబౌట్ 75 to 80%. కానీ ప్యూర్ ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ప్రాబ్లీ యూ కెన్ చూస్ one multi-cap fund like a HDFC equity ఒకటి అండి, అండ్ ICICI Prudential Focus Blue Chip Fund. ఈ రెండు ఫండ్స్ లో 1000 రూపీస్ 2000 అన్నారు కాబట్టి ఈ రెండు మీరు 15 years కంటిన్యూ చేయండి. ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎక్సలెంట్ రిటర్న్.
తర్వాత కాలర్ కడప నుంచి శ్రీనివాస్ రెడ్డి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ శ్రీనివాస్ రెడ్డి సార్. అడగండి. హలో సార్, ఐఎమ్ శ్రీనివాస్ రెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి. సార్, సిటీ యూనియన్ బ్యాంక్ ప్రజెంట్ రేట్ లో కొనొచ్చాను. బాలసుబ్రహ్మణ్యం గారిని అడగాలనుకుంటాను సార్. ఫర్ 2 years డ్యూ సార్, ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. సిటీ యూనియన్ బ్యాంక్. Yeah, it's a good idea and it's one of the strongest South India based private sector banks. So 2 years పరిధిలో మీరు కొనాలనుకున్నారు, డెఫినెట్లీ మీరు కొనండి. ఎక్కడన్నా మీకు ఒకవేళ ఏదైనా 5-7% or 10-12% ఓవరాల్ బ్యాంకింగ్ రంగంగానే ఆ స్టాక్ క్రాక్స్ కనిపించినప్పుడు అడిషనల్ మనీ కూడా పెట్టండి. డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ అండ్ విత్ గుడ్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్న బ్యాంకు. యూ కెన్ గో అండ్ ఇన్వెస్ట్ ఫర్ 2-3 years. ఏలూరు నుంచి జీపీఆర్ లైన్ ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఏ స్టాక్స్ ఎఫ్ఐఎల్ అమ్ముతున్నారు, ఏ స్టాక్ అడగండి. ప్రతాప్ రెడ్డి గారు. 2 years బ్యాక్ కొన్నాను. మన నేషనల్ ఛానల్స్ లో, మన ఛానల్ లో రికమెండ్ చేశారు. అయితే అది సౌత్ ఇండియన్ బ్యాంక్ లాగే పర్ఫామ్ చేయట్లేదు. దాన్ని సెల్ చేసి ఇంటర్ సోల్ బ్రాండ్ వెళ్ళాను. అలాగే జుబిలెంట్ లైఫ్ సైన్స్ సెల్ చేసి ఏ స్టాక్ లోకి షిఫ్ట్ అవ్వమంటారు? ఫస్ట్ స్టాక్ ఏదన్నారు? టాటా గ్లోబల్ ఫేవర్ చేస్తుంది. టాటా గ్లోబల్. ఓకే ఓకే. సో టాటా గ్లోబల్ డిసప్పాయింట్ చేసింది ఇన్వెస్టర్స్. లాస్ట్ ఆల్మోస్ట్ 2 years గా అదే స్థాయి దగ్గర స్థిరపడిపోయింది. అంటే మీరు ఆల్రెడీ ఉంటే మాత్రం ఇంకా ఇప్పుడే స్టాక్ లో ఒక కన్సాలేషన్, అంటే లాంగ్ టర్మ్ కన్సాలేషన్ అనేది దగ్గర 1 year నుంచి కన్సాలేషన్ లో ఉంది. అట్లాంటి మీరు ఇంకోటి కూడా గమనించాలి, 150 బిలో కూడా స్టాక్ ఉండలేదు. ఇప్పుడే ఎక్స్పాన్షన్ ప్లాన్స్ తో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ స్టాక్ లో ఉంటే మాత్రం ఇన్ని రోజులు ఓపిక పట్టారు కాబట్టి అట్లీస్ట్ ఇంకా 1 year ఓపిక పట్టండి. మళ్ళీ స్టాక్ లో ఒక అప్ అండ్ వచ్చి అరౌండ్ 300 రూపీస్ దాకా రావడానికి అవకాశం ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం అయితే హోల్డ్ చేయమని చెప్తానండి. జుబిలెంట్ లైఫ్ పరిస్థితి ఏంటి? I think Jubilant Life you should sell, and ఎందుకంటే ఈవెన్ quarter-on-quarter they were declaring disappointing results. So దానికి actually shift in terms of pharma కావాలంటే maybe JBChem appears to be reasonably good అండి. And CCL products I think you should definitely buy అండి. మీకు Tata Global Beverages though ఇప్పుడు శేషి గారు చెప్పినట్టు you should have at least about couple of years view, but CCL products they are doing extremely well. అది slightly re-rating అయ్యే ఛాన్స్ కూడా ఉంది. టాటా గ్లోబల్ నుంచి CCL షిఫ్ట్ అయితే ఇట్స్ అ గుడ్ ఐడియా అండి. ఇట్స్ అ గుడ్ ఐడియా బికాస్ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే నెక్స్ట్ 2 years ఐ థింక్ దే విల్ ఫార్ అవుట్ బీట్ టాటా గ్లోబల్ అండి. సో CCL products at about 130 happens to be a better bet than Tata Global immediately. ఎర్రం భాస్కర్ షోలింగ్ పూర్ నుంచి మెయిల్ పంపించారు. బాల్ ఫార్మా వాటర్ బేస్ మీడియం టర్మ్ కోసం ఎలా ఉంటాయి? చూడండి, బాల్ ఫార్మా అయితే మంచి కంపెనీనేనండి. మీరు మీడియం టర్మ్ కి షార్ట్ టర్మ్ కూడా మీరు స్టాక్ లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తానండి. ప్రసాద్ కేఏ అనే పేరుతో వచ్చింది. థర్మాక్స్ కొనొచ్చా ఇక్కడ? I think you should buy and actually after 10 quarters they have declared very good results and it's a very good company in terms of heavy engineering ganandi, capital goods ganandi, and water purification they are one of the top 3 and so definitely you can go ahead and buy Thermax. About 10-12% కిందకి రావచ్చు, బట్ అది మనసులో ఉంచుకుని సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనడానికి కూడా రెడీ అవ్వండి. మాస్టర్ అడుగుతున్నారు, ఈ లెవెల్లో నిఫ్టీ లాంగ్ వెళ్ళొచ్చా? నిఫ్టీ ఒక మీరు కన్సాలేషన్ లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇండెక్స్ అంత పెద్దగా పెరగకపోవచ్చు అండి. దానికన్నా మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా స్టాక్స్ లో యాక్టివిటీ ఉంటుంది. మీరు లాంగ్ వెళ్ళాలంటే మాత్రం ఒక డిప్ వచ్చినప్పుడు వెళ్ళమని చెప్తానండి. రమణ శర్మ అడుగుతున్నారు, ఆస్ట్రల్ పాలిటెక్నిక్ ఇది హోల్డ్ చేస్తున్నారు. బోనస్ వీటన్నిటి తర్వాత 350 షేర్స్ ఉన్నాయి దగ్గర, హోల్డ్ చేయొచ్చా? Yeah, it's a good company you can hold and they are into reinforced PVC piping అనేది plumbing కి దానికి వాడతారు. It's actually a substitute for cast iron and galvanized iron pipes. It's a good company, you should hold on to it. వినోద్, శిల్పి కేబుల్ టెక్నాలజీస్ ఈ కంపెనీ 1:1 బోనస్ ఇచ్చిందట. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా మంచి రిజల్ట్ వస్తుందట. ఏం జరుగుతుంది ఇందులో? But I think right now you should book some profits and ఎందుకంటే they are into fiber optics and I don't think there's a great upside. ఎందుకంటే last 1 year it's given very good performance and very good return also. But ఇక్కడ I think it will eventually follow fundamentals and so it's better to book profit. Fresh గా కొనాలనుకుంటే వెయిట్ చేయొచ్చు. రాజేశ్వరరావు అడుగుతున్నారు, విష్ణు కెమికల్స్ 124లో విఐపి 113లో కొన్నారు. స్టే ఇన్వెస్టెడ్ ఆర్ ఎగ్జిట్ కావచ్చు? చూడండి, విష్ణు కెమికల్స్ నుంచి మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. ఇది కూడా చాలా బాగా పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోమంటానండి. ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? శ్రీకాంత్ అడుగుతున్నారు. I have not tracked that stock on there. పెరిగే వెంకటరమణ అడుగుతున్నారు, అపోలో టైర్స్ 240 కాల్ ఆప్షన్ ఉంది, ఐడిఎఫ్సి 160 కాల్ ఆప్షన్ కూడా ఉంది, ఏం చేయాలి? 2
రెండు కూడా మీరు హోల్డ్ చేయండి. అపోలో టైర్స్ మొన్న మంచి ఒక అప్ మూవ్ చూసాము, చాలా రోజుల తర్వాత 220 క్రాస్ అయింది కాబట్టి అరౌండ్ 245 దాకా పెరగడానికి అవకాశం ఉంది. ఈవెన్ ఐడిఎఫ్సి 160 కాల్ ఆప్షన్ కూడా మీరు హోల్డ్ చేయండి. ఈ రోజు రేపట్లో ఈ స్టాక్ అరౌండ్ 160 లెవెల్ క్రాస్ కావడానికి కూడా అవకాశం ఉంది. రెండు కూడా మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉందండి. లలితా ప్రసూన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ 45 రూపాయలకు ఉన్నారు, ఇప్పుడు 39 ఉంది. లాస్ట్ బుక్ చేయాలా? Yeah, I think you should come out of that stock only. Basically, except United Spirits, I don't think any other company in that sector. Daniki anta fancy ledandi, and corporate governance issues ippadiki unnai. So you should come out of that stock. Berger Paints తీసుకోవచ్చా ఇక్కడ? Oh, they have announced a split, and definitely I think you can go ahead and buy. Probably 10-12% down. You should buy at the second price point. It's a good company. Go ahead and buy. డి కరుణాకర్ గోల్డ్ ETF లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. చేయండి, SIP చేస్తూ ఉండండి, రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. ఇవి తక్కువ రేట్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మీరు SIP చేస్తే డెఫినెట్లీ 2 to 3 years లో బెటర్ రిటర్న్స్ ఉంటాయి. వినైల్ కెమికల్స్, అతుల్ కెమికల్స్, వెనతి ఆర్గానిక్స్, కరుణ దీపు అడుగుతున్నారు. కరెంట్ లెవెల్స్ లో షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. మీరు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా షార్ట్ టర్మ్ తీసుకునే ఉద్దేశం కాదండి, అన్ని కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ఉంటేనే బై చేయండి. అయితే ప్లస్ ఇంకోటి కెమికల్ ఈ స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ 6 నెలల నుంచి బాగా పెరుగుతున్నాయి కాబట్టి సెలెక్టెడ్ స్టాక్సే పెరుగుతాయండి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండమని చెప్తాను. మీరు సెక్టర్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని అవి షార్ట్ టర్మ్ కోసం ఎందుకు మీకు ఆ సెక్టర్ మీద బులిష్ గా ఉన్నారో ఒక ఐడియా ఉంటే తీసుకోండి, అదర్వైజ్ అవాయిడ్ చేయండి. రాజేంద్ర ప్రసాద్ చాట్ల SRF 880లో కొన్నారైనా, అలాగే ఇమామి తీసుకుందాం అనుకుంటున్నారు, ఏం చేయమంటారు? Yeah, you can go ahead and buy Emami Andi, but buy it in 2 price points with a 5-7% correction. SRF is an excellent company with a huge expansion going forward. Definitely retain channel. మోన్సాంటో ఇండియా శ్రీనివాస్ తీసుకుందాం అనుకుంటున్నారు, 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు మోన్సాంటోని బై చేసుకోవచ్చు అండి, బట్ డిప్ లో బై చేసుకోండి. ఒక 2-3 ప్రైస్ పాయింట్ లో పెట్టుకొని బై చేసుకోమని చెప్తాను. శ్రీరామ్ శేషు అశోక్ లేలాండ్ 4650లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయండి. ఇది 45 క్రాస్ అయిపోయింది కాబట్టి స్టాక్ నెక్స్ట్ టార్గెట్ అరౌండ్ 54 రావచ్చు. ఇన్వెస్ట్మెంట్ కి ఇంకా పెద్ద టార్గెట్ ఉందండి. షార్ట్ టర్మ్ రిజల్ట్స్ చూసి ఆ తర్వాత మీ నిర్ణయాన్ని పునరాలోచించుకోండి. రిజల్ట్స్ వచ్చాయి, రిజల్ట్స్ దే ఆర్ రియలీ గుడ్. అండ్ అంటే సేల్స్ ఫిగర్స్ నిన్న మంత్లీ సేల్స్ ఫిగర్స్ వచ్చాయి ఆల్మోస్ట్ 40%, బట్ దే ఆర్ డూయింగ్ వెల్, దే కెన్ కీప్ ఇట్. ఉన్న వాటిలో ఇదే బాగా వచ్చిందండి. కృష్ణ గారపాటి అడుగుతున్నారు, ఆన్మొబైల్ గ్లోబల్ 56 రూపీస్లో 2 years బ్యాక్ తీసుకున్నారు, ఏం చేయాలి? I think you should book your loss and come out. And basically value added services from now there is too much of competition from unorganized sector. I don't think there's a great future for the company. శ్రీనివాస్ శాంతాపురి స్వెలెక్ట్ ఎనర్జీ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి? ఇది కంప్లీట్లీ ఒక టర్న్ అరౌండ్ స్టోరీ అండి. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్, వాచ్ ఫర్ 1 or 2 quarters రిజల్ట్స్. ఇఫ్ దే ఆర్ గుడ్ దెన్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ఇట్ అండి. ఫ్రెష్ గా ఎంటర్ చేయాలనుకుంటే మాత్రం వెయిట్ చేయమంటారు. నాగేంద్ర రెడ్డి అడుగుతున్నారు, అరవిందో ఫార్మా 160లో హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా? 160లో కొన్నారండి. You almost made about 6 bagger. I think you should book some profits here అండి. Definitely you should book some profits here. జనార్దన్ రెడ్డి ధనలక్ష్మి బ్యాంక్, డెల్టా కార్ప్, సౌత్ ఇండియన్ బ్యాంక్, అలాగే డిష్మన్ ఫార్మా ఇవన్నీ హోల్డ్ చేస్తున్నారు, ఎగ్జిట్ కావచ్చా, హోల్డ్ చేయొచ్చా? ఇప్పుడు అంటే ఒక్కదానికి ఒక ఆన్సర్ ఉంటుందండి. అన్ని కూడా షార్ట్ టర్మ్ కి అయితే ఇంకా పెరగవచ్చు, అన్ని కూడా హోల్డ్ చేయండి. అట్లీస్ట్ ఒక 2 to 3 months కోసం అయితే హోల్డ్ చేయండి. సుబ్బయ్య కొత్తమాసు డిష్మన్ ఫార్మా 126, SMS ఫార్మా 525 హోల్డ్ చేస్తున్నారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? యా, కరెంట్లీ ఉన్న హోల్డ్ చేయండి, అడిషనల్ గా మాత్రం కొనద్దు. బట్ హోల్డ్ దీస్ 2 అండ్ ప్రాబ్లీ యూ కెన్ బై JB Chem at about a 5-7% కట్. చరణ్ అడుగుతున్నారు, ఆఫ్ కోర్స్ అశోక్ లేలాండ్ ఇప్పుడే మనం సలహా ఇవ్వడం జరిగింది. KL అమర్ రికో ఆటో హోల్డ్ చేయొచ్చా? యా, హోల్డ్ చేయమనే చెప్తానండి, ఎందుకంటే తీసుకోవచ్చా ఈ రేట్లో? యా, యూ కెన్ బై అండి. ఇట్స్ షోయింగ్ ఎక్సెప్షనల్లీ స్ట్రాంగ్ టెండెన్సీ, బట్ కొద్దిగా 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కుంటే బెటర్ అండి. ఇంకా కనీసం ఒక 50 మెయిల్స్ మిగిలిపోయి, కనీసం సమయం కూడా మించిపోయింది. ఇది వాటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం మళ్ళీ స్మార్ట్ ఇన్వెస్ట్ లో కలుద్దాం.